ఢిల్లీ పేలుడులో మరొక సంచలనం చోటు చేసుకుంది. ఈ పేలుడు ఘటన డాక్టర్ స్మాడ్యూల్, డాక్టర్ ఒమర్ అనేవాడు తను చస్తూ మిగతా వాళ్ళని చంపాడు. అదే సందర్భంలో వాడు దేశవ్యాప్తంగా ఒక 36 కార్లతో 8 నగరాలని సర్వనాశనం చేయడానికి ప్లాన్ చేశాడన్నది తేలడం ఒక ఎత్తు అయితే, ఆ పేలుడుకు సంబంధించినటువంటి మెటీరియల్‌ని శాంపిల్స్ టెస్ట్ చేస్తుండగా పోలీస్ స్టేషనే తగలబడిపోవడం, నౌగాం తగలబడిపోతుంటే దాన్ని మేమే ఆత్మాహుతి దాడుల ద్వారా పేల్చేసామంటూ పాకిస్తానోళ్ళు ప్రచారం చేసుకుంటే అదంతా పక్కన పెడితే, ఇప్పుడు ఈ కేసులో ఇంకా చాలామంది డాక్టర్లున్నారు. 15 మంది డాక్టర్లు. వీళ్ళతో పాటు ఈ డాక్టర్ ఒమరు, ఈళ్ళతో పాటు ఉన్నటువంటి 15 మంది ప్రస్తుతానికి అదృశ్యమైపోయారు. వాళ్ళెవరూ కనిపించట్లేదు. వీళ్ళు దేశం విడిచి పారిపోయారా? లేకపోతే దేశంలోనే రహస్య ప్రదేశాల్లో తలదాచుకుంటున్నారా? అండర్ గ్రౌండ్‌లోకి వెళ్ళిపోయారా? వీళ్ళందరూ నిజంగా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ తెలిసి చేశారా? లేకపోతే ఇవాళ వీళ్ళని పట్టుకున్న తర్వాత తమ దగ్గరకు వస్తారని చేశారా తెలీదు. 15 మంది డాక్టర్లు. వాళ్ళందరి ఫోన్‌లు స్విచ్ ఆఫ్ అయ్యి ఉన్నాయి. ఒకడేమో సాంతం ఒక రోజు ముందే బంగ్లాదేశ్‌కు పారిపోయాడు. ఆఫ్ఘనిస్తాన్‌కి పారిపోయాడని తేలుస్తున్నారు. అతని కోసం వెతుకుతున్నారు. మిగతాది ఇప్పుడు 15 మంది ఇప్పుడు. అంటే ఇంత పెద్ద డాక్టర్ టెర్రరిస్ట్ మాడ్యూల్ ఏర్పడిందా? వీళ్ళకి అసలు దేశంలోనే ఎక్కడెక్కడ కనెక్షన్స్ ఉన్నాయి? ఇప్పుడు ఇదంతా తేలాల్సినటువంటి అంశం. ఒక పెను కుట్ర భగ్నమైందా? ఇంకా ఉందా? ఎక్కడన్నా జరుగుతోందా? ఇది ప్రస్తుతం దేశమంతా రేకెత్తుతున్న సందేహం.